మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు క్రైస్తవ సమాజానికి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక కీర్తన పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుద్దాం. పూజనీయుడేసు ప్రభు పలు నిందలు నొందితివా నాకై, పూజనీయుడేసు ప్రభు నీ స్వకీయులే నిందించిన నిన్నంగీకరించకపోయినా ఎన్నో బాధలుందితివా నాకై, ఎన్నో బాధలుందితివా నాకై, సన్నుతింతును నీ ప్రేమకై. పూజనీయుడేసు ప్రభు పలు నిందలు నొందితివా నాకై, పూజనీయుడేసు ప్రభు సత్యము మార్గము మరి జీవమై నిత్య జీవమీయును వచ్చితివి, వంచకూడవని నిన్ను నిందించిరా, వంచకూడవని నిన్ను నిందించిరా, ఉదయామయ నజరేయుడా. పూజనీయుడేసు ప్రభు పలు నిందలు నొందితివా నాకై, పూజనీయుడేసు ప్రభు యుధగోత్రపు ఓ సింహమా, ఆద్యాంత రహిత దైవమా, యుధగోత్రపు ఓ సింహమా, ఆద్యాంత రహిత దైవమా, అదమూలు నిన్ను సమరయుడనిరా, అదమూలు నిన్ను సమరయుడనిరా, నాథుడా నిన్ను బహుదూషించిరా. పూజనీయుడేసు ప్రభు పలు నిందలు నొందితివా నాకై, పూజనీయుడేసు ప్రభు మధురం నీ నామం అతి మధురం, మధురా గీతములతో ఆరాధింతును, మధురం నీ నామం అతి మధురం, మధురా గీతములతో ఆరాధింతును, వధించబడితివా ఈ పాపికై, వధించబడితివా ఈ పాపికై, వందింతా ప్రభు నిన్ను పూజింతును. పూజనీయుడేసు ప్రభు పలు నిందలు నొందితివా నాకై, పూజనీయుడేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, మరి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు
మరి ఆయన అల్ఫా ఒమేగగా ఆదియు అంతమై ఉండి దేవుని యొక్క మహా కృపా కనికరములను మన యొద్దకు మరి ప్రభువారు తీసుకొని వచ్చి అల్పులము దీనులము అయినప్పటికీ దేవుడు తన ఉన్నతమైన ప్రేమను బట్టి దేవుని యొక్క దయా సంకల్పమును బట్టి దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ప్రియమైన వారులారా, దేవుడే మన జీవితాలకి ఆయన మాత్రమే మరి ఆదియు అంతమై ఉన్నవాడు. చూడండి దేవుని వాక్యము ఏమని సెలవిస్తూ ఉంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనము నుండి, మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఓమేగాయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనైందును, అతడు నాకు కుమారుడై ఉండును. ప్రియమైన దేవుని జనమా, దప్పిక కొనువానికి జీవజలములను ఉచితముగా నేను ఇస్తానని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క జీవజలము యొద్దకు దేవుడు మనందరినీ ప్రతి ఒక్కరిని ప్రభువారు ఆహ్వానిస్తూ ఉన్నారు. కృపతో, ప్రేమతో, వాత్సల్యముతో మరి ప్రభువారు మనలను పిలుస్తూ ఉన్నారు. దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. మంటికి మన్నైపోయే మనలను, మన జీవితములు, మన బ్రతుకు కాలము మరి ఎంత అల్పమైన స్థితిలో ఉన్నది. మరి అనేకమైన బలహీనతలు మనలో ఉన్నప్పటికీ, అనేకమైన దోషములు మనలో ఉన్నప్పటికీ, మరి తిరుగుబాటు స్వభావము మనలో ఉన్నప్పటికీ, మరి అనేకమైన మారులు మరి దేవుని యొక్క ఆత్మను దుఃఖపరిచినప్పటికీ, దేవుడు మాటి మాటికి తన వాక్యమును మన యొద్దకు తీసుకొని వచ్చి మనలను తన వాక్యము చేత మనలను పరిశుద్ధపరుస్తూ, శుద్ధి చేస్తూ, క్షమిస్తూ, మనలను భరిస్తూ దేవుడు మనలను ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాడు. దప్పిక కొనిన వారులారా, నా యొద్దకు రండి, మరి నేనే మీకు జీవ జలమును ఇస్తానని ప్రభువారు అంటా ఉన్నారు. ప్రియమైన వారులారా, ఈ యొక్క అనుభవాన్ని ఎవరు అనుభవించగలుగుతారు అంటే, ఎవరైతే దేవుని ఆత్మ చేత, వాక్యము చేత మరి ఎవరైతే కడగబడతారో. చూడండి దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉంది. మొదటి దశలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము, 23వ వచనము. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి, సమాధాన కర్తయ్యగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నింద రహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనక అలాగు చేయును. మనలను పిలుచువాడు నమ్మదగినవాడు, నమ్మకమైనవాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి సంపూర్ణముగా మనలను తన వాక్యము ద్వారా, తన ఆత్మ ద్వారా, మరి దేవుని యొక్క రక్తము ద్వారా మనలను సంపూర్ణముగా ఆత్మస్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనలను శుద్ధి చేస్తూ ఉంటాడు. మరి ప్రతి విధమైన కీడు చేసే వాటి నుండి మనలను దేవుడు దూరపరచాలనుకుంటా ఉన్నాడు. దూరముగా, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ పాపము చేస్తే, ఏ తప్పు చేస్తే, దేని ద్వారా దాని కరస్పాండింగ్ రిజల్ట్ వస్తుందో, ఆ కీడు, ఆ తప్పు, ఆ పాపము, దోషము నుండి
దేవుడు మనలను దూరముగా ఉండమంటా ఉన్నాడు. మానవుణ్ణి కడిగి పరిశుద్ధపరిచేది ఏంటి అంటే మానవుల్లో ఉండే 3 భాగాలు: మీ ఆత్మయు, జీవమును, శరీరమును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆత్మయు, జీవమును, శరీరమును. ప్రియమైన వారులారా, ఎంతో ఎంతో పని ఎంతో ఎంతో పని మరి మనకున్నదండి. ఎంతో పని దేవుడు మనలో చేయవలసిన మరి ఎంతో నిర్మాణమై ఉన్నది. మన ప్రాణాత్మ శరీరములో దేవుని యొక్క రహస్య రాకడకు మనము సిద్ధపరచుకొనగలిగితే గొర్రెపిల్ల జీవ గ్రంథమందు మరి ఎవరి పేర్లైతే రాయబడతాయో వారు మటుకు మరి రెండవ మరణమైన అగాధమును తప్పించుకుంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు. మరి ఈ యొక్క మాటల చేత మనము ఒకరినొకరము ఆదరించుకొనున్నట్లయితే, దేవుని యొక్క వాక్యము చేత మనం ఆదరించబడినట్లయితే నిశ్చయముగా మన ప్రాణాత్మ శరీరాలు మరి క్షేమాభివృద్ధిని కలగజేస్తాయి. రీసెంట్గా అండి నేను ఒక మంచి సాక్ష్యంను విన్నాను. ఒక తల్లిగారు తన కుటుంబంతో మరి వైజాగ్ ప్రాంతానికి టికెట్స్ బుక్ చేసుకున్నారు. అంతకన్నా ముందే దేవుడు ఆ తల్లిగారికి ఒక దర్శనం చూపించారు. మరి నీవు నా గురించి అయిన సాక్ష్యము నువ్వు పంచుకోవాలి అని చెప్పేసి, ఎవరైతే ట్రైన్లో తనకి ఆపోజిట్ కూర్చుంటారో తనకి నువ్వు వాక్యం చెప్పాలి, నా గురించి అయినా నువ్వు పొందుకున్న అనుభవాలు చెప్పాలి అని చెప్పేసి ఆ యొక్క తల్లిగారిని చాలా స్పష్టంగా చూపించారంట. ఈ లోపల ఈ లగేజ్ ప్యాక్ చేసుకోవడాలు, ఫ్యామిలీ అందరూ వెళ్తున్నారు కాబట్టి ఆ యొక్క పనులలో హడావిడిలో ఆ దర్శనాన్ని ఆ సిస్టర్ గారు కంప్లీట్గా మర్చిపోయారు. ఆ తర్వాత మరి వాళ్ళ పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఒక్కొక్కరికి ఒకే చోట పడకుండా మరి 2 సీట్లు అక్కడ, 2 సీట్లు ఇక్కడ, అక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో పడ్డాయన్నమాట. మరి ఆ సిస్టర్ గారికి ఒక ప్లేస్లో పడినప్పుడు ఆల్రెడీ ఆ ప్లేస్లో ఇంకో సిస్టర్ కూర్చొని ఉన్నారు. మళ్ళీ ఆ సిస్టర్ గారు వెనక్కి వచ్చేసారు, తన భర్త దగ్గరకు వచ్చేసారు. ఎందుకు వచ్చేసావు, నీ సీట్ అక్కడ కదా అంటే, నా సీట్లో వేరే వాళ్ళు కూర్చున్నారు అని చెప్పారంట. మరి నీ సీట్లో వేరే వాళ్ళు ఎలా కూర్చుంటారు, బుక్ చేసుకుంది నువ్వు, మరి నువ్వు వెళ్ళు, గట్టిగా మాట్లాడు, లెగమని చెప్పు, నువ్వు వెళ్ళి నీ ప్లేస్లో నేను కూర్చోవాలి, తను కూర్చుంటే తను లేపు, నీవు రిజర్వ్ చేసుకున్న సీట్ అని చెప్పి తనకి నువ్వు చెప్పి కూర్చో అక్కడ అని చెప్పేసి తన భర్త గారు చెప్పారనమాట. ఎప్పుడైతే మరి అక్క తిరిగి తనకి కేటాయించిన సీట్ దగ్గరికి వెళ్ళిపోయిందో ఆ సిస్టర్ గారు అలానే కూర్చున్నారు. ఇది నా సీట్, నేను రిజర్వ్ చేసుకున్నాను, మీరు ఇక్కడి నుంచి లెగాలి అని అన్నప్పుడు సరేలేండి నేను కొద్దిగా జరుగుతున్నాను అని చెప్పేసి కొద్దిగా జరిగారంట. చాలాసేపు నిలబడినప్పుడు మళ్ళీ ఎలానో అలా అడ్జస్ట్ అయి కూర్చున్నారంట. అడ్జస్ట్ అయి కూర్చున్నప్పుడు చిన్నగా ఆ తల్లిగారికి ఉన్న బలహీనత ఏంటంటే తను మాట్లాడకుండా ఉండలేదు. అవునండి, తను మాట్లాడకుండా ఉండలేదు, పక్క వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేదు. మాట్లాడడం తనకు చాలా ఇష్టం. చిన్నగా ఆ సిస్టర్ని ఆ తల్లిగారిని పరిచయం చేసుకున్నారంట. పరిచయం చేసుకొని కొద్దిగా మాట్లాడుతూ ఉంటే తను కూడా ప్రభులో ఉన్న వ్యక్తి, మరి తను కూడా క్రిస్టియన్ అని చెప్పేసి అక్క గ్రహించి మరి చిన్నగా వాళ్ళిద్దరూ మరి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఎర్లీ మార్నింగ్ 5 అయిపోయిందంట. రాత్రంతా మాట్లాడుకుంటూనే వారి జీవితంలో కలిగిన అనుభవాలు, వారి జీవితంలో దేవుడు నడిపించిన విధానము, దేవుడు వారి జీవితంలో చేసిన మేలులు, కార్యాలు, కష్టసుఖాలు అన్నీ మాట్లాడుకున్నారంట. అట్లా మాట్లాడుకుంటున్న సమయంలో దేవుడు అక్కకి తిరిగి దర్శనాన్ని రివైజ్ చేశాడంట.
దేవుడు ఏ విధముగా అయితే ఆ తల్లిగారికి దర్శనం చూపించాడో ఎగ్జాక్ట్గా కళ్ళు తెరిచి తిరిగి అదే దర్శనాన్ని మరి ఆ సిస్టర్ గారు చూస్తూ ఉన్నారంట. ఆ వ్యక్తితో అక్క ఎలా మాట్లాడుతుంది, తనకి సాక్ష్యం ఎలా చెప్తుంది, ఇదంతా దేవుడు ముందుగానే రివీల్ చేసి ఎగ్జాక్ట్గా మరి ఆ సిస్టర్ గారితో మాట్లాడింది. మరి ఆ సిస్టర్ గారు ఎవరో కాదు కానీ మరి ఉప్పల్ ప్రాంతంలో ఉంటున్న ఒక పెద్ద స్కూల్లో తను ఒక హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తూ ఉంది. రిటైర్డ్ అయిపోయారు. నిజంగా అండి, దేవుడు ఎంత గొప్పవాడండి. అసలు దేవుని కార్యాలు ఎంత మహిమ కలిగినవా ఉంటాయి. దేవుడు ఎంత క్లారిటీగా, దేవుడు తన యొక్క ఆత్మస్వరూపి అయిన ప్రభువు ఎంత స్పష్టముగా తన చిత్తాన్ని, తన మార్గాన్ని ఆయన బోధిస్తాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన నెరవేరుస్తాడు. ఆ సిస్టర్ గారు చాలా ఆశ్చర్యపడ్డారంట, దేవుడు నన్ను మీ కలలో చూపించాడా అనేసి. ప్రియమైన వారులారా, మరి ఆయన ఎవరు అంటే ఆదియును అంతమునై ఉన్నవాడును. మన జీవితాలకు ఆయనే ఆది, ఆయనే అంతమై ఉన్నవాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోకుండా ఉన్నట్లయితే మన హృదయం ఎంతో నిబ్బరముగా ఉంటుందండి. మన జీవితానికి ఆయనే ఆదియు, ఆయనే అంతము. మన కాలగతులు ఆయన వశంలో ఉన్నవి. మన జీవము దేవుని చేతిలో దాచబడి ఉన్నది. మనము పడుట లేచుట ఆయన ఎరిగినవాడుగా ఉన్నాడు. మన తలంపు పుట్టక ముందే ఆయన గ్రహించగలిగిన వాడుగా ఉన్నాడు. ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగాగా మన జీవితంలో ఆయన క్రియ చేయాలనుకుంటున్నాడు. దప్పి గొనిన వానికి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దప్పిక, ఆత్మ సంబంధమైన దప్పిక, దేవుని గురించి అయిన దప్పిక. ప్రియమైన వారులారా, మన ప్రాణాత్మ శరీరములు ప్రభు రక్తములో కడగబడి దేవుని ఆత్మచేత నింపబడి మనము దేవుని రాజ్యములో చేర్చబడాలన్నదే దేవుని యొక్క ప్రధాన అయిన వాంఛ ఉన్నది. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభుని చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మరి నిలిచియుండనెత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని జనాంగమా, పరిశుద్ధాత్మను పొందుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, దప్పిక కొనిన వానికి నేను జీవ జలమును ఇస్తానని ప్రభువారు అంటా ఉన్నారు. మరి ఆ జీవ జలము అనగా దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యముగా ఉన్నది. ప్రియమైన వారులారా, దప్పిక లేనట్లయితే, ఒక వాంఛ లేనట్లయితే, ఒక థర్స్టీ లేనట్లయితే దేవుడు మనకి అనుగ్రహించడండి. దేవుని కొరకైనా ఒక ఆకలి దప్పులు మనలో కలిగినప్పుడు అది నిరంతరమైన కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఒక రోజుకో, ఒక్క కూటానికో, లేదా ఒక సర్టెన్ పీరియడ్కో చెందినది కాదు. కానీ దేవునితో మనకున్న అనుబంధము, దేవునితో మనము నడిచే ఆ యొక్క యెరూషలేము యాత్ర. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వారులారా, దేవుడు మన కొరకు గాయపరచబడ్డాడు. మనము మార్పు చెందాలన్నదే దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశమై ఉన్నది. చూడండి, ద సుప్రీం పర్పస్ ఆఫ్ గాడ్ కన్సర్నింగ్ ఈచ్ ఆఫ్ హిస్ సన్ అండ్ డాటర్ ఈజ్ దట్ దే వుడ్ బికమ్ లైక్ హిస్ సన్ జీసస్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదంటే, మనం అందరము దేవుడు నడిపించే విధానము, మన జీవితంలో మనము వెళ్తున్న మార్గములో మనకి తగులుతున్న ఆటుపోటులో, వీటన్నిటిలో దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదంటే, ఆయన కుమారుడు, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులాగా
నీవు నేను మార్చబడాలన్నదే దేవుని యొక్క వాంఛ ఉన్నది. ప్రియమైన వారులారా, మనము ఈ విధముగా ఈ లోకములో మరి వెలుగు సంబంధులుగా, మరి పరసంబంధులముగా, ఆత్మ సంబంధులముగా జీవించాలన్నదే దేవుని యొక్క వాంఛ ఉన్నది. ప్రియమైన వారులారా, చూడండి, ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 8వ వచనము. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నికందములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ప్రియమైన వారులారా, భయంకరమైన మరణము నుండి, భయంకరమైన మరి చీకటి నుండి, మరి భయంకరమైన మరి సాతాను యొక్క అధికారములో నుండి దేవుడు మనలను విడుదల చేసి, మరి ప్రభువారు చిందించిన అమూల్యమైన రక్తములో దేవుడు మనకు పాలు పంపులు దయచేస్తా ఉన్నాడు. ప్రియమైన వారులారా, నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, ఆయన మన యొక్క వ్యసనములను వహించెను, సహించెను. ప్రియమైన వారులారా, మరి మన యొక్క ఆంతర్యాన్ని ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. మన బలము, మన బలహీనత మరి ఆయనకు, దేవునికి తెలిసే ఉన్నది. ప్రియమైన వారులారా, మనం ఈ లోకంలో మరి పరదేశులను, యాత్రికులమై ఉన్నాము. కానీ దేవుని యొక్క నిరంతరమైన కనుదృష్టి మన మీద మరి ఉంటూనే ఉన్నది. దేవుని యొక్క ఆశ్చర్యమైన జ్ఞానము, దేవుని యొక్క అనంతమైన కృప మానవుడి పట్ల, మరి దేవుడు తన కనికరాన్ని ఆది కాలములో నుండి తన బిడ్డలను దేవుని కృప కలిగిన హస్తము వెంబడిస్తూనే ఉన్నది. ప్రియమైన వారులారా, ఆయన మనకు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు గనుక, మరి దేవుని యొక్క వాక్యానికి మన జీవితములను మనము అప్పగించుకొని దేవుని యొక్క సత్యమైన మార్గానికి మనము జీవించినట్లయితే దేవుడు మరి ఈ లోకములో ఒక గొప్ప సమాధానముతో మనలను, మన కుటుంబాన్ని ఆయన నడిపించగలిగిన వాడుగా ఉన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనము. ఈ మొదటి పునరుత్థానములో పాలు గలవారు ధన్యులు, పరిశుద్ధులనై ఉన్నారు. ఇట్టి వారి మీద 2వ మరణముకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తా ఉందంటే, మొదటి పునరుత్థానంలో పాలు పొందువారు పరిశుద్ధులను అయి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధత మన ప్రాణాత్మ శరీరములను మరి పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, నిందారహితముగా మనలను జీవింపచేసేది దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ మాత్రమే. కేవలము మనం దేవుని యొక్క సత్యానికి సబ్మిసివ్గా, దేవుని యొక్క వాక్యానికి మనల్ని మనము సమర్పించుకున్నట్లయితే ఆయన నిశ్చయముగా దేవుడు మన చెయ్యి పట్టుకొని ఆయన నడిపించువాడుగా ఉన్నాడు. అనేకమైన అడ్డులు, అనేకమైన ఆటంకాలు, అనేకమైన అవరంతాలు వస్తాయి. వాటన్నిటినీ మనం ఫేస్ చెయ్యాలి. రెండవది ఏంటంటే, దేవుడు వాటన్నిటిని పటాపంచలు చేసి, దేవుడు మన యొక్క మార్గములను ఆయన సరళపరిచి, తన మహిమను మన జీవితంలో కనుపరిచి, మనం దేవుని స్తుతించి ఆరాధించేటట్టుగా దేవుడు మన హృదయములను ఉల్లసింపచేస్తాడు. ప్రియమైన వారులారా, నిశ్చయముగా మన దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. మరి ఈ లోకములో మనము ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపములన వచ్చు జీతము మరణము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుండగా, మరి సులువుగా చిక్కులు పెట్టే
ప్రతి విధమైన బలహీనత నుండి మనము విడిపించబడి, మరి దేవుని రక్తములో మనం కడగబడి పరిశుద్ధపరచబడి, మరి ఈ యొక్క జీవన పోరాటంలో మనము ముందుకు సాగినట్లయితే దేవుడు నిశ్చయముగా, మరి దేవుడు పగలు రాత్రి మధ్యాహ్నము ఇశ్రాయేలు ప్రజలను కాయువాడు, పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా క్రియ చేసినవాడు, ఆయన కునుకని నిద్రపోనివాడుగా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండువాడుగా, మన జీవితంలో ఆయన మంచి కాపరిగా, ప్రధాన కాపరిగా దేవుడు మన జీవితంలో క్రియ చేయవాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి దేవుని బిడ్డలమైన మనము మరి గొర్రెపిల్ల జీవ గ్రంథమందు మన పేరులు ఉండునట్లుగా, అవి తుడిపివేయబడినట్లుగా ఈ లోకంలో దేవుని కొరకు ఒక యోగ్యమైన జీవితాన్ని, ఒక ఏర్పాటైన జీవితాన్ని, ఏర్పరచబడిన వంశముగా, దేవుని చేత పిలువబడిన సొత్తుగా విలువ పెట్టబడి మనం కొన్నాము గనక ఒక విలువ కలిగిన జీవితాన్ని మనం జీవించినట్లయితే, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, మనం ఏ పని చేస్తున్నప్పటికీ, ప్రియమైన వారులారా, దేవుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నాడు. మరి దేవుని యొక్క వాత్సల్యము, దేవుని యొక్క కృప, కనికరము మన యందు ఎంతగానో అయి ఉన్నది. చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. కొద్దివారేమి గొప్పవారేమి ఆయన యందు భయభక్తుల గలవారి ఎడల ఆయన కృప అధికమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొద్దివారమైంది గొప్పవారమేమి, ఆయన ఎలా ఉన్నాడంటే అత్యంత కృప కలిగిన వాడుగా, వాత్సల్యత ఎడతెగక ఇట్స్ అన్ కంటిన్యూస్. ప్రియమైన వారులారా, నిజముగా రక్షించబడిన నీవు నేను ఎంత ధన్యులమండి. ఏర్పాటు చేయబడిన బిడ్డలమై ఉన్నాము. తర్వాత అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. అనుదినము నూతనమైన వాత్సల్యత. మనం ఏం గొప్ప పనులు చేశామనండి, మనం ఏం గొప్ప కార్యాలు చేశామని అనుదినము దేవుని యొక్క వాత్సల్యత మన కొరకు నూతనముగా పుట్టుచున్నది. నిజముగా మరి ట్రైన్లో కనపడిన ఆ సిస్టర్ని దేవుడు కలలో చూపించి మరి తనకి వాక్యము చెప్తున్నట్లుగా, తన యొక్క అనుభవాలు సాక్ష్యం చెప్తున్నట్లుగా ఏ విధముగా చూపి మరి కళ్ళు తెరిచి తిరిగి ఆ దర్శనాన్ని తను చూస్తూ ఉంది. ప్రియమైన వారులారా, దేవుని బిడ్డలమైన మనము ఈ చివరి దినాలలో మరి కృపాసహితమైన మాటలు, క్షేమాభివృద్ధిని కలగజేసే మాటలు మనం మాట్లాడుకోగలిగితే ఆయన చెవియొగ్గి ఆలకించువాడుగా ఉన్నాడు. అందుకే దేవుని బిడ్డలకు సహవాసము మరి ఎంతైనా అవసరమై ఉన్నది. దేవుడు నియమించిన, పరిశుద్ధాత్ముడు దేవుడు నియమించిన కూటక్రమాలను మనము పాటించినట్లయితే దేవుని యొక్క నిరంతరమైన కనికరాన్ని మనం పొందుకోగలుగుతాము. అపవాది వాడు మోసపుచ్చువాడు, వాడు మోసము చేయువాడు, వాడు అబద్ధికుడు, వాడు దొంగలించువాడు, వాడు నాశనమును హత్యను తెచ్చేవాడు. మనము ఈ లోకములో మార్పు చెందిన బిడ్డలముగా జీవించాలన్నదే దేవుని యొక్క వాంఛ ఉన్నది. ప్రియమైన వారులారా, మీరు రక్షించబడ్డారా? మీ పాపములు క్షమించబడ్డాయా? పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారా? నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించిన అనుభవాలు మీకున్నాయా? ఎవరికైనా దేవుడు చేసిన మేళ్లను సాక్ష్యరూపంగా మీరు చెప్తున్నారా? ఈ లోకంలో సిగ్గుపడకుండా నేను క్రైస్తవుడిని అని మీరు చెప్పుకుంటున్నారా? కుటుంబముగా మరి దేవుని యొక్క సన్నిధానానికి, దేవుని సన్నిధిని ప్రేమించే బిడ్డలుగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఉండాలన్నదే దేవుని యొక్క వాంఛ ఉన్నది.
యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపు వాడై ఉన్నాడు. దప్పిగొనిన వానికైన జీవజలమును ఇచ్చువాడు, రెండవది తన్ను వెదుకు వారికైన దయచూపువాడు. ప్రైజ్ ది లార్డ్. మనం క్రియ చేయాలండి, మనం వర్క్ చేయాలి, మనం స్పందించాలి, మనం దేవుడి సన్నిధిలో గోజాడుకోవాలి, ప్రార్థించుకోవాలి, స్తుతించి ఆరాధించి దేవుని మహిమపరచాలి. ఆయనే మనకు నిత్యమైన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. నరులు ఆశ కలిగి యెహోవాను గ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ విధముగా దేవుడు మరి ఈ యొక్క నూతనమైన మాసమును దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. నూతనమైన మాసము, సెప్టెంబర్ మాసము, ఈ ఆగస్టు 8 నెలలు దేవుడు తన కృపా కనికరములను, తన దయాదాక్షిణ్యములను, తన అనంతమైన కృపతో మనలను కాచి కాపాడుతూ, లోకం మీదకి వస్తున్న తెగుళ్ళు, లోకంలోనికి వస్తున్న వ్యాధులు, వాటన్నిటి నుండి దేవుడు మనలను విడిపించి, మనము ఎంత అల్పంగా, ఎంత సింపుల్గా మనం ఏం భోజనం చేసినప్పటికీ దేవుడు వాటిని మన ఇశ్రాయేలు ప్రజల యొక్క అన్నపానములను ఆశీర్వదించిన వాడు. మన యొక్క భోజనాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అందుకే మనం పుష్టి కలిగి ఉన్నాము, ఆరోగ్యము కలిగి ఉన్నాము, తేజస్సు కలిగి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దేవుని యొక్క కృపా కనికరములు మరి శాశ్వతముగా దావీదుకు చూపించిన దేవుని యొక్క కృప మనందరి ఎడల దేవుడు తన కనికరాన్ని మన పట్ల విస్తరింపచేయునుగాక. ఈ యొక్క వాక్యము మంచి నేల మీద పడిన విత్తనముగా 100 అంతలమైన భూఫలాన్ని కలగచేయునుగాక. దైవాశీస్సులు.